రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఉరవకొండలో ఇవాళ పర్యటించనున్నారు. టీడీపీ రా కదలిరా సభ నిర్వహించనున్నారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇక చంద్రబాబు ఉరవకొండకు వస్తుండడంతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అటు సభకు సంబంధించి కూడా సర్వం సిద్ధం చేశారు. చంద్రబాబు ఉరవకొండకు చేరుకోగానే ఆయన్ను పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నారు. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, సీనియర్ నాయకుడు గడ్డం సుబ్రహ్మణ్యం చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేస్తామనే అంశాలను చంద్రబాబు ఈ సభలో ప్రజలకు చెప్పనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉరవకొండలో ఇవాళ పర్యటించనున్నారు. టీడీపీ రా కదలిరా సభ నిర్వహించనున్నారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇక చంద్రబాబు ఉరవకొండకు వస్తుండడంతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అటుకు సభకు సంబంధించి కూడా సర్వం సిద్ధం చేశారు. చంద్రబాబు ఉరవకొండకు చేరుకోగానే ఆయన్ను పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నారు. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, సీనియర్ నాయకుడు గడ్డం సుబ్రహ్మణ్యం చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేస్తామనే అంశాలను చంద్రబాబు ఈ సభలో ప్రజలకు చెప్పనున్నారు. పేరుతో కనీ విని ఎరుగని రీతిలో బహిరంగ సభ ఉండబోతా ఉంది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సభ ఇది. మేము 2014-19 మధ్యకాలంలో ఈ జిల్లా రూపురేఖలను మార్చడానికి పారిశ్రామికంగా అయితేనేమి, వ్యవసాయ పరంగా అయితేనేమి అనేక కార్యక్రమాలు చేసి శాశ్వతంగా గుర్తుండిపోయే పనులు చేసి ఈ జిల్లా ప్రజల బతుకుల్లో మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ తెలియజెప్పి ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించి ఒక ప్రజా పరిపాలనను, చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనను తీసుకురావడానికి ఒక చారిత్రక అవసరాన్ని ప్రజలందరికీ తెలియజెప్పడానికి ఈ సభలో ప్రసంగించబోతా ఉన్నారు.